పచ్చని ప్రకృతి, రంగురంగుల పుష్పాలు, కొంత సమయం నిశ్శబ్దంగా ప్రకృతితో గడపాలనిపిస్తుందా? ఇదే బొటానికల్ గార్డెన్. పచ్చదనంతో నిండిన ఈ ప్రపంచాన్ని వీడియో ఎండ్ వరకు చూసి ఎంజాయ్ చేయండి. Come to the garden, darling, I will wait for you here. ఇవాళ మేము డెన్వర్ బొటానికల్ గార్డెన్ కి వచ్చేసాం. డౌన్ టౌన్ మధ్యలో 24 ఎకర్స్ లో ఉంది అండ్ వరల్డ్ వైడ్ లో దొరికే వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్, ట్రీస్ ఇక్కడ మనం అన్ని చూడొచ్చు. ఇదైతే ఫ్రీ కాదు, ఎంట్రీ ఫీ ఉంటది. కంప్లీట్ కాస్ట్ డీటెయిల్స్ అండ్ ఫ్రీ డేస్ అన్ని డీటెయిల్ గా డిస్క్రిప్షన్ లో యాడ్ చేశాను. Come to the garden, darling, I will wait for you here. I will sit till morning. డెన్వర్ బొటానికల్ గార్డెన్ అనేది ఇట్స్ ఏ కలెక్షన్ ఆఫ్ మెనీ గార్డెన్స్. ఒక్కో థీమ్ గా డిజైన్ చేశారు. అందులో ఒకటి బోర్చర్ మెమోరియల్ ట్రాపికల్ కన్జర్వేటరీ. ఇది యుఎస్ లో అతిపెద్ద గ్రీన్ హౌస్ లో ఇది ఒకటి. దీంట్లో వేడికి మరియు తేమకి పెరిగే చెట్లు కానీ ఫ్లవర్స్ కానీ ఇక్కడ ఉన్నాయి. మొత్తం 2 స్టేట్స్ లో బ్యూటిఫుల్ గా పెంచారు అండ్ మధ్యలో చిన్న వాటర్ ఫాల్ లాగా భలే పెట్టారు. ఇందులో చాలా వరకు మన ఇండియన్ లో కనిపించేవి కనపడ్డాయి నాకైతే, లైక్ అరటి చెట్టు, మ్యాంగో, ఇంకా ఫ్లవర్స్ లో అయితే కనకంబరాల చెట్టు కూడా కనిపించింది. ఇదే కాకుండా జాపనీస్ గార్డెన్, రాక్ ఆల్పైన్ గార్డెన్, ఇంకా చిల్డ్రన్స్ గార్డెన్ అని కూడా ఉన్నాయి. ఒక్కో ప్లాంట్ కానీ ఫ్లవర్ గురించి చదువుకుంటూ వెళ్తే మనకి ఈజీగా 5 to 6 అవర్సే పడుతుంది. జనరల్ గా డెన్వర్ ని మైల్ హై సిటీ అంటారు కదా. సీ లెవెల్ నుంచి 5280 అడుగుల ఎత్తులో ఉంటది. మరి ఇంత హైలో కూడా ట్రీస్ ఎలా గ్రో అవుతున్నాయో చూడడము ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అనే చెప్పొచ్చు. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇక్కడ చాలా డ్రై క్లైమేట్. సో వీళ్ళు జెరిస్కేపింగ్ అనే పద్ధతి పాటిస్తారు, అంటే నీటిని పొదుపు చేసే పద్ధతి అన్నట్టు. ఇక్కడ వాడే మొక్కలు ఎక్కువగా డ్రాట్ టాలరెంట్ మొక్కలే. వర్షపు నీటిని నిల్వ చేయడం, సోలార్ ఎనర్జీ వినియోగం, రీయూజబుల్ రీసోర్స్ యూసేజ్ వంటి పద్ధతులే ఇక్కడ ఎక్కువ మనం చూడొచ్చు. సో ఈ విధంగా పర్యావరణానికి హాని కలగకుండా అభివృద్ధి చేయబడిన ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ మోడల్ అన్నట్టు. Come to the garden, darling, I will wait for you here. I will sit till morning like true love. ఇంకా డెన్వర్ బొటానికల్ గార్డెన్ ని ఎడ్యుకేషనల్ సెంటర్ గా కూడా యూజ్ చేస్తున్నారు. ఒక బయోడైవర్సిటీ సెంటర్ గా, చిల్డ్రన్స్ కే కాకుండా సైంటిస్ట్ కి కూడా. ఈ హై ఆల్టిట్యూడ్ వాతావరణంలో మొక్కల పెరుగుదలపై పరిశోధనలు, ఇంకా వర్క్ షాప్స్ కూడా ఉంటాయి. అవేర్నెస్ ప్రోగ్రామ్ అబౌట్ ప్లాంట్స్ ఫర్ లోకల్ పీపుల్ కి కూడా ఉంటుంది. For you here. I will sit till morning like true lovers do. Wait for you. Wait for you. ఇది కూడా ఒక ప్లాంటే అనుకుంటున్నారు కదా, కాదు. ప్లాస్టిక్ దాంతో ఎలా యూస్ఫుల్ గా రీయూస్ ఎలా చేయాలో బాగా చూపించారు.
గార్డెన్ విజిట్ చేయడం అయితే ఫస్ట్ టైం ఏం కాదు, బట్ ఇలా గ్రీన్ అండ్ కలర్ఫుల్ గా చూడడం అయితే ఫస్ట్ టైమే. లాస్ట్ టైం మార్చ్ లో వచ్చినప్పుడు స్నో వల్ల అసలు ఏం లేకుండే, ఓన్లీ ఇండోర్ గ్రీన్ హౌస్ మాత్రమే చూసాం. ఈసారి ఫుల్ గా కలర్ఫుల్ గా కనిపించడం కనులకి కనువింపుగా అనిపించింది. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళకు కూడా అందరికి ఇంప్రెసివ్ ప్లేసే. జస్ట్ నేచర్ ని చూడడమే కాదు, ఆపర్చునిటీ టు అండర్స్టాండ్, ఎక్స్పీరియన్స్ అండ్ లవ్ ఇట్. మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో ప్లీజ్ లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి. బాయ్.